గోధుమ పిండి పిజ్జా చూడ్డానికి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినట్లుంది కదండీ! కానీ కాదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దీని తయారీ విధానం చూసేద్దాం. ఒక హాఫ్ కప్ పెరుగేసుకొని దాంట్లో ఉప్పు, షుగరు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం నెయ్యి ఏసి మిక్స్ చేసుకొని తర్వాత దీనిలో ఒక కప్పు గోధుమ పిండేసి చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఎప్పుడు హిట్ అయిన వంటలేనా అప్పుడప్పుడు ఫ్లాప్ అయిన వంటలు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసి ఉంటే బాగానే వచ్చేదేమో. నేను కొంచెం ఎక్కువ కుక్ చేసేటప్పటికి నాకు కొంచెం మాడినట్లు వచ్చింది. మీరు ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలా మెత్తగా కలిపేసుకున్న పిండిని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. 5 మినిట్స్ లోపు మనం దీంట్లో కావాల్సిన కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. దీన్ని చపాతీలాగా రుద్దాల్సిన పని లేదు. చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొంచెం మందంగానే ఉంచుకోవాలి. దీనిపైన ఫోర్క్ స్పూన్ తీసుకొని కొంచెం డాట్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. రెండు పక్కల కాలడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాల్చిన తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసి రెండు పక్కల కాల్చేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిపైన టమాటా సాస్ యాడ్ చేసుకొని అది మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన కొంచెం చీజ్ యాడ్ చేసుకోవాలి. ఆ చీజ్ తర్వాత మన దగ్గర ఉంటే పన్నీరు, చికెను, మష్రూమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను టొమాటోసు ఇలా చేసుకున్నది ఒక 10 మినిట్స్ బాండీలో ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువే కుక్ చేశాను. నాకు కొంచెం మాడినట్లు వచ్చింది. కొంచెం తక్కువ కుక్ చేసుంటే బాగుండేదేమో. అంతే, ఇవి